మాకేంటంటే 500 1000 రూపాయలు ఖరీదు 23,000 అయితే పంపిస్తా. మేము ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ 25,000 రూపాయలైనా 24,000 మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను లేక 18, 20, 19 కానీ నేను బొమ్మలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 10-15 మంది వస్తున్నారు, అలా చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కొనట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మనకి వినాయక చవితి వస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? మన ప్రియమైన గజముఖుడు విఘ్న నాయకుడు శ్రీ వినాయకుడు. ఈ పండుగకి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచేది ఈ వినాయకుడు బొమ్మలు ఫ్రెండ్స్. ఈ బొమ్మలు మన విజయవాడలో హోల్సేల్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో మనం వారి మాటలు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల బొమ్మలు అయితే మనకు దొరుకుతున్నాయి, మట్టి బొమ్మల నుంచి. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఏంటంటే దాదాపు 20 అడుగుల వరకు పెద్ద బొమ్మలు మనకి ఇక్కడ దొరుకుతాయి చాలా తక్కువ ధరలో. ఇంకా మనకి ఈ వీడియోలో మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిదానికి ఇది పర్యావరణానికి హాని జరగకుండా మట్టి బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ వినాయక బొమ్మల ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. ఈ గణపతిని ప్రతిష్ఠించి మనం పూజించడం మనకు ఆనందాన్ని, శాంతిని, విజయాన్ని అందిస్తుంది ఫ్రెండ్స్. ఈ బొమ్మలు కేవలం అలంకరణ కోసం కాదు, మన భక్తి విశ్వాసానికి ప్రతీకలు ఫ్రెండ్స్. ఇంకా ఈ వినాయక బొమ్మలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. సంప్రదాయంగా 4 చేతులు గణేశుడు, బాల గణేశుడు, ఇంకా చాలా రూపాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ బొమ్మలు తయారీ చేసే వారి మాటలోనే మనం అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. హైదరాబాద్ బొమ్మలు అండి. హైదరాబాద్ బొమ్మలు 10 సంవత్సరాలు, మీ నాటికి 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మేము తెస్తున్నాం. 10 సంవత్సరాలైనా మేము తెస్తున్నాం. తెచ్చి విజయవాడ సిటీలో మేము అమ్ముతున్నాం. మాకేంటంటే 500 1000 రూపాయలు మాకు వస్తే చాలు. అదే ప్రకారంగా నన్న మార్కెట్లో మామూలుగా బొమ్మలు పోసి మా హైదరాబాద్ బొమ్మలు అనుకుని వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు మాకు ఎక్కువ ఎక్కర్లేదు. ఇప్పుడు 22,000 రూపాయలు ఖరీదు 23,000 అయితే పంపిస్తా. మేము ఇక్కడ ఏంటి టైల్ ఖర్చులు, వాళ్ళ కవర్ ఖర్చులు అన్నీ పోయి మాకు 500 రూపాయలు చాలు. ఇదో 12 అడుగులు 13 అడుగులు వ్యక్తుల్లో కొత్త వెరైటీగా మేము తెస్తున్నాం. ఇట్రా బాబు, ఇట్రా. ఇదేంటంటే హైదరాబాద్లో 35,000 రూపాయలు అమ్ముతుంది మాకు. విజయవాడ సిటీలో కొండకి వెనకాడుతున్నారు. ఈ బొమ్మ ఖరీదు ఎంత తెలుసా? మాకు హోల్సేల్లో 25,000 రూపాయలు మాకు ఖరీదు. మేము ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ 25,000 రూపాయలైనా 24,000 మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎందుకంటే ఏదో తీరు గురించి ఇక్కడికి వచ్చి అక్కడి నుండి మేము ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తాను. ఇందులో మాకు 1,50,000 వస్తాయని మాకు లేదు. వినాయకుడి ప్రజాసేవ చేద్దామా, కొత్త పండగ సంవత్సరంది. శివుడు జీవి చరిత్రలో శివుడు పార్వతి వరపుత్రుడు కాబట్టి మనం ఈ పండగ చేద్దామా అని దృష్టిలో ఉన్నాను. చిన్నప్పుడు కానీ నాకు 8 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాల సర్వీసులో కానీ ఈ నాటికి 40-50 సంవత్సరాలు మేము వ్యాపారం చేస్తున్నాం. 10 అడుగులు వస్తుందండి సార్. ఇది 11 వస్తుందండి, 11-12 వస్తుంది. ఇదా 35 అండి. మీ పైనకి ఎంత కావాలండి? ఇందులోనే తేలిపోతుంది. చెప్పండి. నేను చెప్పానండి 35. మీకు ఎంత కావాలి అడగండి. 12 అడుగులు వస్తుంది. మేము లాగుతుందని ఈ బొమ్మలు కొత్త వెరైటీగా పోసామచ్చు. దీన్ని కిరాయిలకి ఖర్చులకి మాకు చాలదు. హైదరాబాద్ బొమ్మలు ఇవి. ఊరేగింపుకి, అన్నదాతకి అన్నిటికీ ఖర్చులు పెడతాను కానీ బొమ్మలకు మాత్రం రేట్లు లేవు. ఈ సంవత్సరం ఏం లేదని 40,000 రూపాయలు అమ్మాల్సిందేమో 20, 22, 25 అమ్ముతున్నాం మేము. మా బొమ్మలకి ఇక్కడ రేట్లు లేవు. రేట్లు లేక చాలా ఇబ్బంది మేము పడి చాలా నరకమా అనిపిస్తున్నాం రాత్రి పగలు. ఈ సంవత్సరం బేరాలు కలిపి పెద్దగా లేవు. ఎందుకు? పోయిన సంవత్సరం బొమ్మలు ఉన్నాయని ఈ సంవత్సరం బొమ్మలు కొనడానికి వెనకాడుతున్నారు. అది బేరాలు లేక 18, 20, 19 కానీ నేను బొమ్మలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చిన కొనుక్కున్న వాళ్ళు బండికి వేసుకున్న వాళ్ళు రావచ్చు. ఇదో సిమెంట్ బ్యాటరీ వంతులే ఉంటున్నాం. అడ్రస్ ఒకసారి పూర్తిగా చెప్పండి. అడ్రస్ అంటే లోటస్ ల్యాండ్ పక్క పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఫస్ట్, 2వ దాటిన తర్వాత 3వ సార్. ఇప్పుడు ఇక్కడే మేము పెడతాము. ఇదో మున్సిపాలిటీ ఆఫీసర్.
ఇంకా వీరు చెప్పడం ఏంటంటే లాస్ట్ ఇయర్ వరదలు వచ్చి చాలా బొమ్మలు మిగిలిపోయినాయి. ఈ సంవత్సరం వరదలు లేకపోయినా మరి బొమ్మలు కొనడానికి వెనకడుతున్నారు. మాకు చాలా లాస్ అవుతుంది, చాలా తక్కువ రేటుకి ఇస్తున్నా కూడా ఇంకా తక్కువ కడుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఇక్కడ దగ్గరలో విజయవాడ ఉండేవాళ్ళు కొంచెం వీరైతే తక్కువ రేటుకి ఇస్తామని చెప్తున్నారు. మీరు వచ్చి ఇక్కడికి విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 10 అడుగులు వచ్చింది. ఇది 10.5 అడుగులు. బట్ ఏంటంటే 35,000 బొమ్మ. ఎవరైనా సరే వచ్చి 20,000కి ఇస్తామని కొనట్లేదు. పండగకి ఇంకా 2 రోజులే ఉంది, అయినా సరే ఎవరు వచ్చి కొనట్లేదు. జనాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. 10-15 మంది వస్తున్నారు, అలా చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కొనట్లేదు. బాగోదండి అలా చూద్దాం. ఇది వచ్చేసరికి 6.5 అడుగులు పట్టింది. 20,000 18కి అలా ఇద్దాం. ఇది వచ్చేసరికి ఇది 6.5, ఇది 7 అడుగులు. ఇది 20,000, 18, 17, 12,000కి ఇస్తామన్నా ఎవరు తీసుకోవట్లేదు. ఈ సంవత్సరం బొమ్మలు తక్కువ పెడుతున్నారు చాలా మంది. పేపర్లు కట్టిన బొమ్మలన్నీ అయిపోయిన బొమ్మలు. ఈ వెనకమాల ఉన్నవన్నీ 10 అడుగుల బొమ్మలు. అవి ఎంత అండి? 10 అడుగులు. 10 అడుగులు వచ్చేసరికి 35,000 అండి. 20,000కి ఇస్తామన్నా ఎవరు తీసుకోవట్లేదు. అసలు యాక్చువల్లీ పడిందే మాకు 22,000 అలా పడింది. బట్ 20,000కి ఇచ్చేస్తామన్నా తీసుకోవట్లేదు, ఎందుకంటే మేము ఏం చేసుకోలేం కదా. ఫైనల్ వచ్చేసరికి 22,000, 20,000 అలా అమ్మేస్తారు. 20,000 అలా వస్తుంది. ఈ సంవత్సరం బేరాలు లేపడం వల్ల. ఇది సేమ్ ఒకటే, కానీ పైన కృష్ణుడు వస్తుంది. పైన ఈ బొమ్మ వచ్చేసరికి కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి శివుడి బొమ్మ ఉంటుంది అనమాట. ఇది 10 అడుగులు పడింది. ఇది 10 అడుగులే, 35,000. బట్ 20,000కి ఇస్తామని ఎవరు తీసుకోవట్లేదు. ఇంకా పండుగ వచ్చేసరికి 3 రోజులే ఉంది. ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారు వ్యూవర్స్? లోటస్ ల్యాండ్ మార్క్ విజయవాడ. క్లియర్ గా చెప్పరా ఒకసారి అడ్రస్? అడ్రస్ వచ్చేసరికి లోటస్ ల్యాండ్ మార్క్ విజయవాడ, 10 అడుగుల బొమ్మలు. ఇది నా పేరు రోహిత్. సరిపోతున్న అడ్రస్ అర్థమవుతుందా? విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ అంటే ఎవరైనా పెట్రోల్ బంక్ పక్కన ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి చూడండి. ఇక్కడ మొత్తం బొమ్మలే ఉంటాయి, ఎక్కడైనా వచ్చి చూడొచ్చు, ఎవరి దగ్గర వచ్చి కొనొచ్చు. థ్యాంక్ యూ. ఇంకా వీరు చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరం అయితే బేరాలు లేవండి, మేము కొంత ధర అయితే మేము తగ్గించేవాళ్ళం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విజయవాడ దగ్గరలో ఎవరన్నా ఉండేవాళ్ళు కొంచెం వీళ్ళకి సపోర్టింగ్ గా నిలబడి కొంచెం అందుబాటులో మీకు రేట్ ఇస్తారు. కాబట్టి కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం కూడా వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల మనకి కొంచెం ప్రైస్ తగ్గుతుంది, వాళ్ళ బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది. సరే, వాళ్ళు మనల్ని అడిగితే సరే మా ఛానల్లో నేను సపోర్ట్ చేస్తాను, నేను చేయగల సాయం నేను చేస్తాను, నాదైతే చిన్న ఛానల్ అండి, మరి అంతకన్నా నేను చేయగలను చేస్తానని చెప్పాను. సో మన వ్యూవర్స్ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరికైనా మీకు బొమ్మలు తక్కువలో కావాలనుకుంటే ఈ అడ్రస్ వచ్చి విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్. మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి 10 minutes లో చేరుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా చుట్టుపక్కల విజయవాడ దగ్గరలో ఉండే వాళ్ళు ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు. లేదు మీకు తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకా లేదు అనుకుంటే చాలా దగ్గర ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఏ ఆటో ద్వారా కానీ బస్సు ద్వారా కానీ లోటస్ ల్యాండ్ మార్క్ అంటే ఎవరన్నా మీకు తీసుకెళ్తారు. చాలా దగ్గర ఫ్రెండ్స్, తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ వినాయక బొమ్మలు ప్రధానంగా శిల్పి మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఆకృతి పూర్తయ్యాక రంగులతో అలంకరణలతో అందంగా తీర్చిదిద్దుతారు ఫ్రెండ్స్. ఈ కళలో శ్రద్ధ, నైపుణ్యం, ఆధ్యాత్మికత అన్ని కలిపి ఉంటాయి ఫ్రెండ్స్. ప్రకృతిని కాపాడే బాధ్యత మనందరిది ఫ్రెండ్స్. కావున ఇప్పుడు మనందరం విత్తనం వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠిద్దాం ఫ్రెండ్స్. వీటిని నిమజ్జనం చేసిన తర్వాత మొక్కలు మొలుస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి సేవ్ వాటర్, సేవ్ ఎర్త్ ఫ్రెండ్స్. ఈ వినాయక చవితి మనం పూజించే బొమ్మ భక్తితో పాటు ప్రకృతి పట్ల బాధ్యతను చూపించే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. గణపతి బప్ప మోరియా. వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్.
వచ్చి వ్యాపారానికి ఇబ్బంది అయిందండి. ఈ సంవత్సరం కూడా లభించలేదు. ఇది కనీసం 40,000 రూపాయలు అమ్మే బొమ్మ కూడా ఈ రోజు నాకు 15,000 రూపాయలు కావాల్సి వస్తుందండి. దీన్ని బట్టి మాకు ఎవరు పట్టించుకోలేదు. ఈ బొమ్మలు మిగిలిపోయినా మీరు తీసుకెళ్లి సంవత్సరం పొడిగా రాయాలన్నా చాలా లాస్ సార్. మాకు కిరాయిలకి ఆటలకి ఇట్లకి అవుతున్నాయండి డబ్బులు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక దానికి ఏదైనా గవర్నమెంట్ మీరు లభించి మాకు ఏదైనా చూస్తే మాకు కొద్దిగా సంతోషంగా ఉంటుంది. మాకే కాదు మా తోటి వ్యాపారస్తులకు కూడా కొద్దిగా న్యాయం చేస్తే అది బాగుంటుంది సార్. అది బొమ్మలన్నీ ఎలాగ ఉన్నాయి సార్ మూమెంట్ అది.